నమస్తే వెల్కమ్ టు వీధి న్యూస్ లక్ష్యం సమాజం. జూనియర్ ఎన్టీఆర్ జన్మదిన సందర్భంగా కర్నూలు నగరంలో మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి, బోయపాటి మధు, టైగర్ టీం ఆధ్వర్యంలో రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఎస్వి మోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం కరోనా మహమ్మారి పీడిస్తున్న సమయంలో అనేక మంది రక్తదాతలు రాలేకపోతున్నారని, ముఖ్యంగా తలసేమియా బాధితులకు ప్రతి నెల వారికి బ్లడ్ ఎక్కించవలసి ఉంటుందని, ఇటువంటి సందర్భంలో బోయపాటి మధు వారి మిత్ర బృందం ఇటువంటి కార్యక్రమం చేపట్టడం ఎంతో అభినందనీయమని తెలిపారు. అనంతరం టైగర్ టీం బోయపాటి మధు మాట్లాడుతూ రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ నందు రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం చాలా సంతోషకరమని, 2000 సంవత్సరం నుంచి ప్రారంభించి కర్నూలు జిల్లా వ్యాప్తంగా ఏర్పాటు జరుగుతుందని, కరోనా మహమ్మారి వలన కర్నూలు టౌన్ వరకే ప్రారంభించామని, అలాగే కర్నూలు జిల్లాలో పలు చోట్ల టైగర్ టీం తాలూకా నియోజకవర్గాల వారిగా అధ్యక్షులు అన్నదాన కార్యక్రమాలు మరియు పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎన్కేఆర్ మరియు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చెందిన ఈరన్న, రామకృష్ణ నాయుడు, కిరణ్, బోయపాటి నాగ, రాము, సత్య, కోటేష్ గౌడ్, అంజీ, భరత్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ పుట్టినరోజు సందర్భంగా బోయపాటి మధు వాళ్ళ మిత్ర బృందము టైగర్ టీం ఆధ్వర్యంలో ఈరోజు రక్తదాన కార్యక్రమం చేపట్టడం చాలా సంతోషం. ఇప్పుడు కరోనా ఉధృతంగా ఉన్నటువంటి సమయంలో కనీసం ట్రాన్స్పోర్టేషన్ కూడా లేదు. ఇప్పుడు ఎవరైనా దాతలు రక్తం ఇచ్చేదానికి కూడా ఇక్కడికి వచ్చేదానికి అవకాశం లేదు. చాలామందికి రక్తం తలసేమియా కానీ, లేదంటే యాక్సిడెంట్ కేసెస్ కానీ, లేదంటే బ్లడ్ ట్రాన్స్ప్లాంటేషన్ కానీ, దీని అన్నిటికీ రక్తం కావాలంటే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులలో ఈరోజు బోయపాటి మధు వాళ్ళ మిత్ర బృందం అందరు కలిసి దాదాపుగా 50 మంది ఈరోజు రక్తదానం ముందరికి రావడం చాలా సంతోషం. ఇది చాలా క్రూషియల్ పీరియడ్. మామూలు టైంలో అయితే రక్తం దొరుకుతుంది, కానీ ఈ టైంలో ట్రాన్స్పోర్టేషన్ లేదు, ప్రజలు భయభ్రాంతులు ఉండేటువంటి సమయంలో రక్తం ఇచ్చేదానికి చాలామంది యువకులు ముందరికి రావడం, వాళ్ళందరినీ కూడా పేరు పేరున అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు ఇవే కాకుండా బోయపాటి మధు మిత్రులు చాలా కార్యక్రమాలు చేస్తూ ఉంటాడు. ఈ కరోనా టైంలో చాలామందికి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం కానీ, రక్తదాన కార్యక్రమాలు కానీ, కొంతమందికి ఏదైనా వ్యాధి వచ్చి వాళ్ళు ఇబ్బంది పడుతుంటే హాస్పిటల్లో చూపించడం కానీ, ఇటువంటి కార్యక్రమాలు చాలా టైగర్ టీం ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా చేస్తూ ఈరోజు ఒక మంచి సేవా కార్యక్రమంలో ముందుంటున్నందుకు బోయపాటి మధును, మిత్ర బృందాన్ని, టైగర్ టీం సభ్యులను అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఉన్నాను. ఈరోజు బ్లడ్ ఇచ్చేటువంటి ఇంకా చాలామంది దాతలకు నేను మనవి చేస్తూ ఉన్నాను. రక్తం ఇప్పుడు చాలా అవసరం ఉంది. రక్తం ఇచ్చే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు. పట్టణంలో ఉన్నటువంటి యువకులు రక్తదానానికి ముందరికి రావాలి. మనం ఒకరికి రక్తం ఇస్తే దాదాపుగా 3 ప్రాణాలను కాపాడినటువంటి వాళ్ళ మొత్తం. కాబట్టి ఈ కరోనా టైంలో మనం ఒక చిన్న సేవా కార్యక్రమంగా రక్తదానానికి పట్టణ యువకులు ముందరికి రావాలని అందరికీ నేను మనవి చేస్తూ
మరొకసారి మధును వాళ్ళ మిత్ర బృందాన్ని మనస్ఫూర్తిగా అభినందిస్తాను. ఈరోజు మా నందమూరి తారక రామారావు జన్మదిన సందర్భంగా రెడ్ క్రాస్ సొసైటీ నందు రక్తదాన శిబిరం ఏర్పాటు చేయడం జరిగినది. ఈ రక్తదాన శిబిరం ముఖ్య అతిథిగా మా కుటుంబ సభ్యుడు ఎస్వి మోహన్ రెడ్డి గారు రావడం, అదేవిధంగా టైగర్ టీమ్ ఎన్టీఆర్ ఇంకా ఫ్యాన్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ముందుగా మా తారక రామారావు జన్మదిన శుభాకాంక్షలు చెప్తున్నాము. ఈ రెడ్ క్రాస్లో మేము 2012 నుంచి బ్లడ్ డొనేట్ చేస్తూ ఉన్నాము. ఈ కరోనా మహమ్మారి వల్ల ఈరోజు జిల్లా వ్యాప్తంగా మేము రెడ్ క్రాస్ వల్ల పెట్టాలనుకున్నాం బ్లడ్ క్యాంప్, కానీ ఈ కరోనా మహమ్మారి వల్ల కొంచెం టౌన్ వరకు పెట్టి ఇది కూడా మేము లాస్ట్ మంత్ పెట్టాలి ప్రోగ్రామ్. ఇక్కడ ఈ తలసేన పిల్లలకు ప్రతి నెల వాళ్ళకి బ్లడ్ ఎక్కిస్తే కానీ వాళ్ళకి బతకడం చాలా కష్టము. ఆల్రెడీ రెడ్ క్రాస్ వాళ్ళు ఇంతకుముందు మాకు అడిగినారు పెట్టండి, ఇప్పుడు ఈ బర్త్డే సందర్భంగా ఇక్కడ పెడుతున్నాము. అదేవిధంగా ఈరోజు టైగర్ టీమ్ తరఫున జిల్లా వ్యాప్తంగా తాలూకా బేస్లుగా అన్ని చోట్ల అన్నదాన కార్యక్రమాలు, బట్టల వస్త్ర పంపిణీలు, అలాగే నిత్యావసర సరుకుల పంపిణీలు చేస్తున్నారు. ఇలాంటి జన్మదిన ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ, ఆయన నిండు నూరేళ్ళు ఉద్యానం కోరుకుంటూ, మంచి మంచి సినిమాలు తీసుకొని ముందుకు రావాలని కోరుకుంటూ సెలవు తీసుకున్నాం. జై టైగర్ టీమ్. ఎన్టీఆర్ గారి జన్మదిన సందర్భంగా బోయపాటి మధు టైగర్ టీమ్ వాళ్ళు ముందరికొచ్చి ఈ కరోనా లాక్డౌన్ పీరియడ్లో ఎంతో క్లిష్టమైన పరిస్థితులు, బ్లడ్ బ్యాంకులలో ఎక్కడా నిలువలు లేవు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ముందరికొచ్చి అలా యువకులంతా వచ్చి దగ్గర 40 నుండి 50 మంది రక్తదానం ఇవ్వడానికి ముందరికి వచ్చినారు. వాళ్ళకందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ముఖ్యంగా యువతకు నేను చెప్పేది ఏమంటే, ఇప్పుడు మనకు ప్రస్తుతానికి ఎమర్జెన్సీగా తలసీమా పేషెంట్లకు మేము కర్నూలు బ్లడ్ బ్యాంక్ ఐఆర్సిఎస్ నుండి చాలామందికి ఇస్తున్నాము. నెలకు 60 నుండి 70 మందికి ఫ్రీగా తలసీమా పేషెంట్లకు ఇస్తున్నాము. వాళ్లకు రక్తం సప్లై చేయకపోతే చాలా క్లిష్ట పరిస్థితుల్లో ఉంటారు. అటువంటి వాళ్ళకైనా రక్తం కావాలా కనుక యువత అంతా ముందరికి వచ్చి ఈ లాక్డౌన్ పీరియడ్లో స్వచ్ఛందంగా వచ్చి రక్తదానం చేయడం వలన ఎంతోమంది ప్రాణాలను కాపాడిన వాళ్ళు అవుతారు. ఇంకోటి ఏమంటే, ఎవరైనా రక్తం ఇవ్వాలా అని అనుకుంటే ఈ బ్లడ్ బ్యాంకు నంబర్ మేము వాట్సాప్లో బ్లడ్ బ్యాంకు నంబర్స్ అవి పెట్టినాము. ఎవరికైనా వాట్సాప్లో కన్నా మీరు మెసేజ్ ఇస్తే మా వాళ్ళే వచ్చి మిమ్మల్ని పికప్ చేసుకొని ఇక్కడ రక్తము ఇచ్చిన తర్వాత మళ్ళీ మీ ఇంటి వరకు వదలడానికి కూడా మేము ఫెసిలిటీస్ చేసినాము. కనుక రక్తదాతలు ఒకసారి ఫేస్బుక్లో పోతే బ్లడ్ బ్యాంకు కర్నూలు ఐఆర్సిఎస్ బ్లడ్ బ్యాంక్ అంటే మీకు దాంట్లో ఒక మెసేజ్ పెడితే చాలా ఆ మెసేజ్ వస్తుంది. దాని నుండి మేము బ్లడ్ సేకరించడానికి మీ దగ్గరికి మీతో ఫోన్లో మాట్లాడి మిమ్మల్ని తీసుకొని వచ్చి మళ్ళీ ఇంటి వరకు డ్రాప్ చేయడానికి కూడా మా దగ్గర అన్నీ సంసిద్ధంగా ఉన్నాయి. కనుక నేను పట్టణ ప్రజలకు కోరేదేమంటే, ఈ లాక్డౌన్ పీరియడ్లో స్వచ్ఛందంగా వచ్చి ప్రజల ప్రాణాలను కాపాడాలని కోరుకుంటున్నాను. ఈ శిబిరాన్ని నిర్వహించిన శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారికి, తర్వాత బోయపాటి మధు గారికి అభినందనలను తెలుపు.